పురుషోత్తం దగ్గరికైతే ఒక డెలివరీ బాయ్ వచ్చి బొకేనైతే ఇస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పురుషోత్తం అయితే ఎవరు ఇది పంపించారా అని చెప్పేసైతే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో పురుషోత్తంకైతే ఫోన్ వస్తూ ఉంటుంది. పురుషోత్తం ఇంకా నీకు అడ్వాన్స్ హ్యాపీ బర్త్‌డే అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పురుషోత్తం అయితే ఒకసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పురుషోత్తంని చూసి నువ్వు ఇంకా 7 అంటే 7 రోజులు మాత్రమే నీ ఇంట్లో ఉండగలవు. అది గమనించుకో. ఈ 7 రోజుల తర్వాత నువ్వు జైల్‌లో ఉండి ఊచలు లెక్కబెట్టవలసిందే అని చెప్పేసైతే అంటూ ఆ ఫోన్నయితే కట్ చేసేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పురుషోత్తం అయితే వాడికి నన్ను ఇంత బెదిరించడానికి ఎంత ధైర్యం, అయినా నేను జైలుకి వెళ్తానని అంత ఖచ్చితంగా ఎలా మాట్లాడగలుగుతున్నాడు, వాడి దగ్గర ఏం ఆధారం ఉంది అని చెప్పేసైతే అలా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రక్షిత కూడా అలా ఆలోచిస్తూ అయితే ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న పురుషోత్తం అయితే మా అన్నయ్యని నేను చంపాను కదా, ఆ సీడీ ఎవరి దగ్గర ఉంది, నీకే ఇచ్చాను కదా, అది దాయమని అది చాలా జాగ్రత్తగానే దాచావా అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న రక్షిత అయితే నేను జాగ్రత్తగానే దాచాను, అది నా దగ్గరే ఉంది అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న పురుషోత్తం అయితే అవునా, అయితే ఆ సీడీని ఒకసారి వెళ్ళి తీసుకొనిరా, నాకు చూడాలని ఉంది అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. అలా ఆ మాటలు మాట్లాడుతూ ఉండగా అక్కడికి దుర్గా అయితే వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న పురుషోత్తం అయితే ఒకసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్